హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాహుల్ గారు, ఫార్మా ప్రోడక్ట్ మేనేజర్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. మెడిసిన్ ఎలా వాడాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దాన్ని తెలుసుకోకుండా వాడితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు ఒక విషయం. రెండవ విషయం, ఉపయోగం ఉండకపోవడం పక్క పెడితే నష్టం కూడా జరుగుతుండొచ్చు. సో రెండు రకాలుగా మనం లాసే. అందుకని తెలుసుకొని వాడడం చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీరు యాంటీబయాటిక్సే తీసుకోండి. కొన్ని యాంటీబయాటిక్స్కి టైం బేస్డ్ కిల్లింగ్ అని ఉంటుంది. ఇక్కడ కిల్లింగ్ అంటే ఏంటంటే మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియాని, ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా, డిజీజ్ కాజ్ చేసే బ్యాక్టీరియాని చంపడం, అదే యాంటీబయాటిక్ చేస్తుంటుంది. సో ఇక్కడ కొన్ని యాంటీబయాటిక్స్ అంటారు. యాంటీబయాటిక్స్కి టైం బేస్డ్ యాక్షన్ ఉంటుంది, ఇంకోటి డోస్ డిపెండెంట్ యాక్షన్ ఉంటుంది. ఈ టైం డిపెండెంట్ యాక్షన్ కింద సెఫలోస్పోరిన్స్, పెన్సిలిన్స్ ఈ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన మీకు కేటగిరీ ఆఫ్ డ్రగ్స్. సెఫలోస్పోరిన్స్ అంటే సెఫిక్జిమ్, సెఫ్డిటోరిన్ పైవాక్సెల్ అని, తర్వాత సెప్పోడాక్సిమ్ అని, తర్వాత పెన్సిలిన్స్ అంటే ఎమోక్సిలిన్ క్లావలానిక్ యాసిడ్, చాలా వాడుకలో ఉండే మెడిసిన్ ఇది. వీటికి టైం డిపెండెంట్ యాక్షన్ ఉంటుంది. అంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్ యాక్షన్ ఉండాలి అంటే పర్ఫెక్ట్గా పనిచేయాలి అంటే టైంకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఈవినింగ్ 6కి తీసుకున్నారనుకోండి, రేపు పొద్దున మళ్ళీ 6 AM వేసుకోవడం బెటర్ అవుతుంది. ఇప్పుడు మీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో 2 times అని రాశారు. మీరు ఇప్పుడు 6కి తీసుకొని రేపు మధ్యాహ్నం 1 o'clock తీసుకున్నారు అనుకోండి, అది కరెక్ట్గా పనిచేయదు. బ్లేమ్ మీరు వేస్తారు, డాక్టర్ మీద వేస్తారు. కానీ ఇట్లా టైం పాటించడం అక్కడ ఆ మాలిక్యూల్కి ఇంపార్టెంట్. అంటే మెడిసిన్కి ఆ స్పెసిఫిసిటీ ఉంటుంది, ఎలా వాడాలి అనేటువంటిది ఒక స్పెసిఫిసిటీ ఖచ్చితంగా ఉంటుంది. అది అలాగానే వాడాలి. ఎగ్జాంపుల్ మీరు PPA తీసుకోండి, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, జనరల్గా అసిడిటీలో వాడుతుంటారు. ఇవి పరిగడుపునే వేసుకోవాలి. లేదు పరిగడుపున వేసుకోకుండా మీరు వేరే టైంలో వేసుకున్నారు అనుకోండి, అది ఖచ్చితంగా పనిచేయదు, ఉపయోగం ఉండదు. అది యాక్టివేట్ అవ్వాలి, అబ్జార్ప్షన్ ఉండాలి అంటే మీరు పరిగడుపులోనే వేసుకోవాలి. ఈ మధ్యలో కొత్త అంటే జనరల్గా PPAs అనేటువంటి అన్నీ కూడా పరిగడుపున వేసుకోవాలి. రీసెంట్గా ఒక కొత్త డ్రగ్ వచ్చింది మార్కెట్లో, డెక్స్లాన్సప్రజోల్ అని. ఆ PPAకి మీరు మామూలుగా తిన్నాక కూడా వేసుకోవచ్చు. లేటెస్ట్గా వచ్చిన మాలిక్యూల్, అడ్వాన్స్డ్ మాలిక్యూల్. దానికైతే మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఆ కన్వీనియన్స్ ఉంది. ఏదైనా ఆ డెక్స్లాన్సప్రజోల్ అయినా డాక్టర్ రాసినప్పుడే వేసుకోవాలి. సో నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే ఫుడ్ కూడా మెడిసిన్ ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఎగ్జాంపుల్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్ ఏంటంటే యాంటాసిడ్తో పాటు మనం మిగతా మెడిసిన్స్ వేసుకోకూడదు. రీజన్ ఏంటంటే యాంటాసిడ్స్ మన స్టమక్లో ఉన్న pHని ఆల్టర్ చేయడం అంటే మార్చేస్తాయి. స్టమక్లో ఏముంటుంది, ఆమ్లం, యాసిడ్ ఉంటుంది. సో మీకు pH అనేటువంటిది తక్కువగా ఉంటుంది. దాన్ని మీరు యాంటాసిడ్ వేసారనుకోండి, అది న్యూట్రలైజ్ అయిపోతుంది, pH 7కి వచ్చేస్తుంది. సో కొన్ని మెడిసిన్స్ ఏంటంటే తక్కువ pH ఉన్నప్పుడే అబ్జర్వ్ అవుతాయి. మీ యాంటాసిడ్ వేయడం ద్వారా ఏం చేశారు, ఆ pHని ఆల్టర్ చేశారు. అందుకని దాని అబ్జార్ప్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఇంటెండెడ్ డోస్ అంటే బాడీలోకి వెళ్ళాల్సిన డోసు 40-40 mg అనుకుందాం. మీరు యాంటాసిడ్ వేయడం వల్ల 20 mg వెళ్ళింది అనుకున్నాం, అప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది, ఉండదు కదా. సబ్స్టాండర్డ్ డోస్ అంతే. 40 mg నుంచి ఎఫెక్ట్ వస్తే 20 mgకి హాఫ్ ఎఫెక్ట్ వస్తుంది కదా అని మీరు అడగచ్చు. అలా ఏమి ఉండదు. ఎందుకంటే థెరపెటిక్ విండో అని ఒకటి ఉంటుంది. థెరపెటిక్ విండోలో ఏంటంటే సబ్ ఆప్టిమల్ డోస్, తర్వాత ఆప్టిమల్ డోస్, ఓవర్ డోస్, ఈ 3 పదాలు. సబ్ ఆప్టిమల్ డోస్ అంటే ఆప్టిమల్ డోస్ కంటే తక్కువ. ఆప్టిమల్ డోస్లో మీకు ఎఫెక్ట్ వస్తుంది, తీసుకోవాల్సినంత కాన్సన్ట్రేషన్. అది డ్రగ్ ఆప్టిమల్ డోస్ అంటే ఇంత కాన్సన్ట్రేషన్ డ్రగ్ బాడీలోకి వస్తే అప్పుడే ఎఫెక్ట్ వస్తుంది. దాన్ని మనం ఆప్టిమల్ డోస్ అంటాం. దానికంటే తక్కువ వచ్చింది అనుకోండి, అసలు యాక్షన్ ఉండకపోవచ్చు. సపోజ్ ఆప్టిమల్ డోస్ 40 ఉంది అనుకోండి, 20 mg బ్లడ్లోకి వెళ్ళింది, 40 mgకి ఫుల్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు 20 mgకి సగం ఎఫెక్ట్ రావాలి కదా అని మనం మాట్లాడలేము. సబ్ ఆప్టిమల్ డోస్లో జీరో ఎఫెక్ట్ ఉంటుంది. సో అక్కడ మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అలా అని చెప్పి ఎక్కువ డోస్ అయిపోయింది అనుకోండి, 40 ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైతే డోస్ మీకు ఫర్ సపోజ్
మీకు ఎఫెక్ట్ అనేటువంటి 40 నుంచి స్టార్ట్ అయింది. దానికి ఒక విండో ఉంటుంది 60, 70, 80. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ మీకు మార్కెట్లో 20 mg ఉంటుంది, అదే మెడిసిన్ మళ్ళీ 40 mg కూడా ఉంటుంది. అవును, హైయర్ అంటే 20 mg మీకు స్టార్ట్ అయిపోయింది, 40 mgలో హయ్యర్ డోస్ అనమాట, 40 హైయర్ డోస్ అనొచ్చు, 40 mgలో మీకు స్టిల్ ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. అవును, బట్ దట్ ఈస్ టాలరబుల్ డోస్ అన్నట్టు. 20, 40 ఉంది అలా అని చెప్పి 80 వేసుకోకూడదు, 80 ఉండదు. ఎందుకంటే 80 కుడ్ బి టాక్సిక్ డోస్. సో ఏదైతే ఈ రేంజ్ డిఫైన్ చేస్తామో సబాప్టిమల్ డోస్ నుంచి టాక్సిక్ డోస్ మధ్యలో ఉండే రేంజ్ని మనం థెరపటిక్ విండో అంటాం. ఒక డ్రగ్కి థెరపటిక్ విండో ఎంత ఎక్కువ ఉంటే అంత సేఫ్ డ్రగ్. ఓకే, ఆ థెరపటిక్ విండో ఎంత తక్కువ ఉంటే అంత జాగ్రత్తగా వేసుకోవాలి. జనరల్గా అయితే హాస్పిటలైజ్డ్ పేషెంట్స్లో ఎప్పుడన్నా ఈ థెరపటిక్ విండో తక్కువ ఉంటే డాక్టర్స్ మానిటర్ చేస్తారు. ప్లాస్మా కాన్సన్ట్రేషన్స్ అంటే బ్లడ్లో ఎంత వెళ్ళింది డ్రగ్ మానిటరింగ్ చేస్తుంటారు. ఎందుకంటే కొంచెం వేరియేషన్ వచ్చిన పర్టికులర్ కొన్ని ఉంటాయి హార్ట్ పేషెంట్స్లో డిగాక్సిన్ అనే ఓ మెడిసిన్, ఆ పొటెన్సీ అనేది కాదు, దానికి థెరపటిక్ విండో చాలా తక్కువ. ఓకే, సో దాని డోస్ కొంచెం ఎక్కువైంది అనుకోండి చాలా దుష్ప్రభావం కాజ్ చేస్తుంది. సో అట్లాంటి వాటికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి డాక్టర్స్ మానిటర్ చేస్తుంటారు మీరు అడ్మిషన్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి డోస్ అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి అంటే అది ఎంటీగా తీసుకోవాలా, ఇంకా వేరే మెడిసిన్స్తో తీసుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫుడ్తో పాటు తీసుకోవాలా, ఫుడ్తో కాకుండా తీసుకోవాలా, ఈ డీటెయిల్ తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు ఇంతకుముందు యాంటాసిడ్ ఎగ్జాంపుల్ చెప్పాను, అలానే టెట్రాసైక్లిన్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. టెట్రాసైక్లిన్స్ అనేది యాంటీబయాటిక్స్. మీకు సివియర్ ఇన్ఫెక్షన్స్లో రాస్తుంటారు ఈ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ని. ఇందులో డాక్సిసైక్లిన్ అనే ఒక మెడిసిన్ కామన్గా రాస్తుంటారు, అది డాక్టర్స్ రాస్తుంటారు. అది దానికి రింగ్స్ ఉంటాయి, దాని కెమికల్ స్ట్రక్చర్లో రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ కాల్షియంతో పాటు కీలేట్ అవుతాయి. కీలేట్ అంటే బైండ్ అవడం. సో ఆ డ్రగ్ వేసుకున్నప్పుడు మీరు మిల్క్ తాగారనుకోండి, లేదా కాఫీ తాగారనుకోండి, సమ్ అదర్ కాల్షియం సప్లిమెంట్ తీసుకున్నారు అనుకోండి, అది మీకు అసలు బ్లడ్లోకి అబ్జార్ప్షన్ రాదు. సో ఫుడ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఫుడ్ ఇక్కడ అబ్జార్ప్షన్ని హ్యాంపర్ చేయడం వల్ల మీకు ఎఫెక్ట్ రాకుండా చేస్తుంది. అలా అవుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఎలా ఉంటాయంటే 2 మెడిసిన్స్ కలిపి వేసుకోకూడదు. ఒక మెడిసిన్ వేసుకుంటే ఇంకో మెడిసిన్ పనిచేయదు. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మన బాడీలో సిప్ ఎంజైమ్స్ అని ఉంటాయి. వీటి పని ఏంటంటే ఇవి మనం తీసుకున్న డ్రగ్ని మెటబలైజ్ చేస్తాయి. యాక్చువల్గా మనం తీసుకున్న ఏ మెడిసిన్ అయినా పని చేసినాక బాడీలో ఉండకూడదు, బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతేనే మనకు ప్రమాదం కాదు. బాడీ ఖచ్చితంగా వాటిని పంపించే ప్రక్రియలో వాటిని మెటబలైజ్ చేస్తాయి. ఈ మెటబలైజ్కి ఎంజైమ్స్ కావాలి. సో ఆ ఎంజైమ్స్ లివర్లో ఉంటాయి జనరల్గా, అంటే మిగతా చోట్ల కూడా అవుతాయి, కిడ్నీలో అక్కడ కూడా మెటబలిజం అవుతాయి డ్రగ్స్, కానీ లివర్లో ఎక్కువ శాతం జరుగుతుంది. ఎలా ఎక్కువగా మెటబలైజ్ చేసే ఎంజైమ్స్ని సిప్ ఎంజైమ్స్ అంటాం. ఇవి డ్రగ్ని ఆల్టర్ చేసేస్తాయి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక మెడిసిన్ ఈ ఎంజైమ్స్ని ఎక్కువగా యాక్టివేట్ చేస్తుంది. ఎక్కువగా యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకో మెడిసిన్ పనితనం తగ్గిపోతుంది. ఎలా అంటే సపోజ్ ఏ అనే మెడిసిన్ ఉంది, బి అనే మెడిసిన్ ఉంది, మీరు 2 కలిపి తీసుకున్నారు. ఏ అనే ఎంజైము బిని మెటబలైజ్ చేసే ఎంజైమ్ని ఎక్కువ యాక్టివేట్ చేసేది అనుకోండి, బి ఫాస్ట్గా మెటబాలిజం అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అప్పుడు అది ఇవ్వాల్సినంత ఎఫెక్ట్ ఇవ్వలేదు, సబ్ ఆప్టిమల్ డోస్ అయిపోతుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఏ అనే మెడిసిన్ యాక్టివేట్ కాకుండా ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్హిబిట్ చేయడం అంటే ఎంజైమ్స్, సిప్ ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇన్హిబిట్ చేయడం అంటే ఏంటంటే స్లో డౌన్ చేస్తుంది అనమాట. బి అనే డ్రగ్ ఒక మెటబాలిజంని స్లో డౌన్ చేస్తుంది.